హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే జూనియర్ కాలేజీల గుర్తింపునకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల గుర్తింపునకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. కళాశాలల గుర్తింపు అదనపు సెక్షన్లు కళాశాల బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి పేర్కొంది. 20,000 లేట్ ఫీజులో జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పశు వైద్య శాఖలో కాంట్రాక్టు పశు వైద్యులకి సంబంధించినటువంటి వారి యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖలో ఉన్నటువంటి 75 మంది కాంట్రాక్ట్ వైద్యుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను సంబంధిత వైద్యులకు అందజేశామని చెప్పేసి పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పశు వైద్యాధికారులలో కొందరికి మంత్రి ఆదేశాల మేరకు పశు సంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రామచందర్ సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను శుక్రవారం తన కార్యాలయంలో అందజేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం. సో దీనికి కృతజ్ఞతగా మంత్రి తలసానిని సన్మానించినటువంటి రాష్ట్ర కాంట్రాక్ట్ పశు వైద్యుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ కావాల్సినటువంటి ఈ నెల మొదటి వారంలో రిలీజ్ అవుతుంది అని చెప్పినటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ జరగాల్సినటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ను కూడా వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు నోటీస్ అయితే చూడొచ్చు. నోటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నీట్ విద్యార్థులకు ఉచితంగా షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. నీట్ యూజీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు ఉచితంగా షార్ట్ నోట్స్ ఇవ్వనున్నట్లు ఐఐటి జేఈఈ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు. 500 పేజీల పీడిఎఫ్ మెటీరియల్ కోసం NEETR అని టైప్ చేసి 9849016661 అనేటువంటి ఒక నంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపాలని కోరారు. ఈ అవకాశం ఈ నెల 8వ తేదీకి మాత్రమే 8వ తేదీ లోపు మాత్రమే ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి ఎవరైతే నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్కి NEETR అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి పంపించండి. మీకు వారు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 500 పేజీల పీడిఎఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి టీ సేవా కేంద్రాల్లో ఆ యొక్క కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీ సేవా కేంద్రం డైరెక్టర్ అడప వెంకటరెడ్డి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు పంపించాలని మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి సమాచారం కోసం 8179955744 నంబర్తో మీరు సంప్రదించాలని చెప్పేసి ఇక్కడైతే నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు అయితే పంపించండి. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నార్ములో అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఈ సంబంధిత సబ్జెక్టుల్లో ఈ 9 పోస్టులకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పంపించాలి. YP ఇంటర్వ్యూ norm@gmail.com అనేటువంటి
ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు పంపించాలి. మే 15వ తేదీ లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ norm.org.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి హోమ్ పేజ్లో మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి మనకి ఇక్కడ 11 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను వీడియో అయితే చేయడం జరిగింది. మీరు nfr.indianrailways.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళినట్లయితే మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మే 10వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా సెయిల్ దుర్గాపూర్లో నర్సులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 83 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నర్సింగ్ చేసినటువంటి వారికి మంచి ఆపర్చునిటీ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. 18 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ అలాగే జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. 30 ఏళ్ల లోపు వయసు అనేది ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ 8,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నార్మ్ నుంచి వచ్చినటువంటి ఈ యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. norm.org.in అనేటువంటి పర్టికులర్ వెబ్సైట్లోనికి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వైద్య విద్యాశాఖ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, అలాగే ఎండి జనరల్ మెడిసిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, ఎండి అనస్థీషియా, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్మనాలజీ, అలాగే ఎండి పల్మనాలజీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 10వ తేదీలోపు సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ రోజుకు 6 గంటలు COVID-19 వార్డులలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి బీపీఎన్ఎన్లో 4,960 పోస్టులకి సంబంధించి పశుసంవర్ధక శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మే 10వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఈ పర్టికులర్ సంస్థ యొక్క డైరీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే డైరీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా 160 పోస్టులు, డైరీ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 800 పోస్టులు, ఇంకా డైరీ కోఆర్డినేటర్కి సంబంధించి 4,000 పోస్టులు, మొత్తంగా కలుపుకొని 4,960 పోస్టులు మనకి ఇక్కడైతే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 4,960 పోస్టులకి సంబంధించి పోస్టును బట్టి 10th ఇంటర్మీడియట్ అలాగే లా డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి 10th క్వాలిఫికేషన్, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్నింటికి లా డిగ్రీకి సంబంధించి అడగడం జరిగింది. వయసు వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుకు 25 నుంచి 45 ఏళ్ళు, మిగతా 2 రకాల పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. వేతనం వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు నెలకు 21,656 రూపాయలు, ఇంకా డెవలప్మెంట్ ఆఫీసర్కు 18,519, ఇంకా కోఆర్డినేటర్కి 15,410 రూపాయలు చొప్పున ఈ యొక్క బేస్ శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దరఖాస్తులు అనేవి ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 944, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు 826, కోఆర్డినేటర్ పోస్టులకు వచ్చేసి 708 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తేదీ మనకి ఇంకా వెల్లడించలేదు. ఈ నెల 10వ తేదీలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అడ్మిట్ కార్డులు ఎగ్జామినేషన్కి 15 రోజుల ముందు మీకు అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.bharatiya.pasupalan.com అనేటువంటి ఈ పర్టికులర్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే 10th CITDలో డిప్లొమాకి సంబంధించినటువంటి యొక్క కోర్సులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మనకి ఇక్కడ 240 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్కి సంబంధించి ఇక్కడ 4 నెలలు దీనికి సంబంధించినటువంటి ఐ థింక్ 4 ఇయర్స్ అనుకుంటా. సో 4 ఇయర్స్కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్స్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి పర్టికులర్ కోర్సులు అయితే విడుదల కావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి AICTE వర్చువల్ ఇంటర్న్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దాదాపు 2,500 రకాల ఇంటర్న్షిప్లు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మే 10వ తేదీ లాస్ట్ డేటు. మీరు nship.aicte.india.org అనేటువంటి ఒక సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఓకే. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.